అన్న వార్ 2 ట్రైలర్ ఎలా అనిపించింది? వారు వన్ సైడ్ అయిపోయినట్టు కనబడుతుంది నాకైతే టీజర్ చూస్తున్నప్పుడు. నిజంగా రక్తం మరిగింది. అంత భారీ ఎలివేషన్స్తో హృతిక్ రోషన్ ఒక పక్కన పెద్ద హీరో బాలీవుడ్లో, అలాగే మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హీరో ఇన్ ద టాలీవుడ్ మన ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. దేవరాతో అందరికీ తెలిసింది, మొత్తం ప్రపంచం కూడా గుర్తించింది. జపాన్లో చూశారు కదా, ఆ రకంగా దేవరాకే ఫ్యాన్స్ అయిపోయారు. ఆ రకంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే నిజంగా టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్కి వెళ్తుందని సగర్వంగా చెప్పుకోవచ్చు నిజంగా. ఇంకోటి ఏంటంటే భయ్య, వార్ 2లో అక్కడ వార్ జరుగుతుంది, ఇద్దరి మధ్య హోరాహోరీ వార్ జరుగుతుంది. ఆ వార్లో ఎవరు ఎలివేషన్ బాగా క్రియేట్ అయ్యిందనేది మనం చూడాలి, థియేటర్లో చూడాలి. ఆ ఫీలింగు గుడ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంత పవర్ఫుల్ పంచెస్, ఆ పవర్ఫుల్ ట్రాజడీ మొత్తం కూడా. బీజిఎం అయితే పిచ్చెక్కిచ్చింది నిజంగా చెప్పాలంటే. వార్కి తగ్గ బీజిఎం ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. ఈ టీజర్ చూసిన తర్వాత నాకైతే ఒకటి వార్ 1 కంటే వార్ 2 బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుద్దని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎన్టీఆర్ దాంట్లో మెయిన్ కీ రోల్ కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్కి ఇది ఒక బాలీవుడ్ నుంచి ఒక గిఫ్ట్ అనుకుంటున్నా. హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ అబ్బో హాట్ లుక్ అదిరిపోయింది. కీరా అద్వానీ పాపం ఆవిడికి అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి. కొన్ని సినిమాలు పాపం చాలా భారీ బడ్జెట్ ప్రాజెక్టులు చేసింది, అయినప్పటికీ కొన్ని డిజాస్టర్గా నిలిచింది. ఈ దీంతో అయినా సరే వార్ 2తోనైనా సరే ఒక మంచి ప్లేస్, మంచి ప్లాట్ఫామ్ దక్కుద్దని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి లుక్ ఎలా ఉంది? చాలా మాస్గా ఉంది, కొత్తగా ఉంది. కొన్ని సీన్లు అయితే ఎన్టీఆర్ లుక్ కంటే పాత ప్రీవియస్ మూవీస్లో చూసాం మనం. దేవరాలో కూడా కొంచెం ఆ లుక్ కనబడింది అన్నట్టుగా చాలామంది అంటున్నారు. కానీ ఓకే, డిఫరెంట్ షేడ్ అయితే బాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేద్ది, అలాగే టాలీవుడ్ కూడా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేద్ది. కాబట్టి ఏమన్నా సినిమాలో ఏమన్నా చేంజెస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. టీజర్లో అయితే మనం యాజ్ ఇట్ ఈజ్ చూసిన లుక్ లాగానే అనిపిస్తుంది. ప్రీవియస్ మూవీస్లో చూసాము, ఎన్టీఆర్కి అంత భారీ ఫేస్ చేంజెస్ అయితే కనబడలేదన్న ఫీలింగ్ అయితే కలిగింది. చూసిన ట్రైలర్ మొత్తం చూసినంత వరకు హీరోవా లేకపోతే విలనా? అదే ఒక చిన్న కన్ఫ్యూజన్ నిజంగా. మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు వార్ 1 సైడ్ ఉంది, అది ఎవరి సైడ్ ఉన్నదనేది మనం థియేటర్లో చూడాలి. అది ఎస్పెషల్లీ ఇప్పుడు హృతిక్ రోషన్ అక్కడ టాప్ మోస్ట్ హీరో, ఇక్కడ తెలుగులో మనకి ఎన్టీఆర్ అంతే. కాబట్టి ఎవరి సైడ్ ఉన్నది ఇది వారు, ఎవరు నిలబడతారో, కీ రోల్ ఎవరిది, ఇదే మెయిన్ పాయింట్. ఆ కీ రోల్ ఎవరితో తెలియకే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం. కన్ఫ్యూజన్ డ్రామా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య జరుగుతున్న వారికి వండర్ఫుల్ కొరియోగ్రఫీ అందించారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగులో ఇద్దరు హీరోలను పెట్టి RRR తీశారు. ఇప్పుడు తెలుగులో ఒక హీరో, అలాగే బాలీవుడ్ లో హీరో కలిపితే అదే ఎలా ఉండబోతుంది అంటారు? అదొక విజృంభణ నిజంగా చెప్పాలంటే సునామీ అని చెప్పొచ్చు. నిజంగా అటు సైడ్ నుంచి ఎన్టీఆర్కి ఇక్కడ ఫ్యాన్ పేజ్ ఎలా ఉందో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ 10 హీరో కాబట్టి. అక్కడ హృతిక్ రోషన్ చూసుకుంటే నెంబర్ 1 హీరో కాబట్టి అటు సైడ్ నుంచి ఫ్యాన్స్, అటు నార్త్ సైడ్ నుంచి ఫ్యాన్స్, సౌత్ నుంచి ఫ్యాన్స్. ఆడావిడి చూస్తే నిజంగా వరల్డ్ వైడ్ షేక్ అవుద్ది సినిమాని, ఖచ్చితంగా చెప్తున్నా. వరల్డ్ వైడ్ షేక్ అయ్యే మూవీ, బాక్స్ ఆఫీస్ బాద్షా అవుద్ది వార్ 2. ఇప్పుడు నెక్స్ట్ దేవరా 2 ఉంది, ప్రశాంత్ నీల్ గారితో సినిమా ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు ఎన్టీఆర్ గారి గ్రాఫ్? ఈ వార్ 2 చూశాక ఒకటే, ఎప్పుడు దేవరా 2 వస్తుందా అని. వార్ 2 అవగానే దేవరా 2 ఎప్పుడు అంటారు, అర్థమైందా? వార్ 2తో సక్సెస్ అందుకోగానే దేవరా 2కి పెరిగిపోద్ది, ఎక్స్పెక్టేషన్ పెరిగిపోద్ది, భారీ స్థాయిలో పెరిగిపోద్ది అన్నమాట. ఆ స్థాయిలో పెరగడం ఎవరో ఊహించరు. కాబట్టి ఎస్పెషల్లీ ఖచ్చితంగా వార్ 2కి అయితే దేవరా 2కి బాగా ప్లస్ అవుద్దని నేను నమ్ముతున్నాను. వార్ 2 అనే మూవీ వల్ల దేవరా 2కి బాగా ప్లస్ అవుద్దని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అంటే దేవరా 2 వస్తుంది అంటారా, లేకపోతే ప్రశాంత్ నీల్ గారి సినిమా వస్తుంది అంటారా? ఏంటి ఇప్పుడు ఈ వార్ ముందు వస్తుందా? వార్ తర్వాత దేవరా 2నే వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఇప్పుడు తాత పేరు నిలబెట్టిన తనయుడుగా ఇండస్ట్రీలో ఎవరు సపోర్టు లేకపోయినా, కొంతమంది సపోర్ట్ లేదు ఎన్టీఆర్కి, అయినా సరే అతన్ని ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. అంటే నటనకి ముద్దు బిడ్డని కూడా చెప్పొచ్చు నిజంగా. సింగిల్ టేక్ ఆర్టిస్టు, ఒక్క నిమిషంలో డైలాగ్ సెన్స్ ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే చెప్పగలిగే సత్తా ఉన్న ఏకైక నటుడు, సింగిల్ టేక్ ఆర్టిస్టు. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి వార్ టీజర్ రావడం
చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా యమదొంగ అయితే 3 రోజుల నుంచి రిలీజ్ చేశారు. అసలు ఆ జనాలను చూస్తుంటే ఇది రిలీజా లేకపోతే డైరెక్ట్ రిలీజా అన్నట్టు ఉంది. జనాల ఆదరణ కూడా అలాగే ఉంది. నిజంగా ఒక హీరోని అభిమానిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారంటే, ఎంత స్థాయికి వెళ్ళిపోతారనేది దీన్ని చూసి రిలీజ్ చూస్తేనే అర్థమవుతుంది. అది రిలీజా లేకపోతే రిలీజ్ అయిన కొత్త మూవీ ఎరా బాబు అన్నట్టుగా అక్కడ ఆ క్రౌడ్ అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్కి ఫ్యాన్ పేజ్ చాలా భారీ స్థాయిలో ఉంది, వరల్డ్ వైడ్ ఉంది. మనకు ప్రూవ్ అయింది కూడా ఆల్రెడీ. జపాన్లో చూస్తే నాకే పిచ్చెక్కింది. ఏంట్రా నాయన, వాళ్ళకి అసలు భాష కూడా రాదు మందే, వాళ్ళు ఎలాగరా ఇంత అభిమానం పెంచుకున్నారో ఎన్టీఆర్ మీద అని నాకైతే నిజంగా గూస్ బంప్ మూమెంట్ అది. అయితే అలాగా వరల్డ్ వైడ్ కూడా ఎన్టీఆర్ని అభిమానిస్తున్నారంటే ఖచ్చితంగా అతని నటన, అతని మాట, అతని వినయం అదంతా కూడా అంతా కలగలిపితేనే నెంబర్ 1 హీరో అవుతాడు ఎవడైనా. ఆ ప్లేస్లో ఉన్నది ఎన్టీఆర్ అని సగర్వంగా చెప్పచ్చు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే జూన్ 1 నుంచి థియేటర్స్ మూసేస్తాము అని అంటే చాలామంది రిలీజ్ చేసుకుంటే చాలు థియేటర్లు బాగుపడతాయి అనే దగ్గర నుంచి థియేటర్లు మూసేస్తాయని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అలా గొడవలు జరుగుతున్నాయి. దాని గురించి అంటే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు మూసేస్తాము అనేది అంటే అదంతా కూడా రూమర్స్లే. అంత మూసేసి అంత సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవ్వదు. ఏంటంటే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అది. అలా మాట్లాడి కొంత బజ్ని అయితే తగ్గిస్తూ ఉంటారన్నమాట. ఇదంతా మూవీ క్రిటిక్స్ ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాస్తారు. కాబట్టి అవన్నీ నమ్మొద్దు. రూమర్స్కి తావులేదు. టాలీవుడ్, బాలీవుడ్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఏ హీరోనైనా సరే మనం అభిమానించాలి. వాళ్ళతో పాటు మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి. మన ఇండియానే కదా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, మాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా మన ఇండియాలోనే ఉన్నాయి. ఆ విషయం గమనించండి. మనం అంతా ఇండియన్సే కాబట్టి ఏ స్టేజ్ నుంచి, ఏ ప్రాంతం నుంచి ఏ హీరో వచ్చినా ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వాలి. అది ఆ హీరోకి ఉన్న క్రేజ్ని బట్టి. కాబట్టి ఎవరైనా సరే యాక్సెప్టబుల్ చేస్తేనే కలిసి హాలీవుడ్ రేంజ్కి వెళ్తామని నేను